ఈ సామాన్య కాలము అని ప్రతిసారి గురువు చెబుతూ ఉంటాడు. సామాన్య కాలం అని, మరియు తపస్కాలం అని, లేకపోతే ఆగమన కాలం అని చెబుతూ ఉంటాడు. మరి ఈ కాలాల యొక్క ఔన్నత్యము ఏమిటి అని ప్రశ్నించుకున్నట్లయితే తల్లి శ్రీ సభ మనకు 3 కాలాలను ప్రసాదిస్తూ ఉంది. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అర్థము ఉంటుంది. మొదటి కాలము ఆగమన కాలం. ఆగమన కాలంలో క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, క్రీస్తు జన్మించినటువంటి రీతిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. రెండవదిగా తపస్కాలము. తపస్కాలము అంటే యేసు ప్రభువు అనుభవించినటువంటి శ్రమలను, యేసు ప్రభువు పడినటువంటి కష్టభాగాలను గురించి, ఆయన మరణించిన విధానాన్ని గురించి, పునరుద్ధానం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి చివరిగా సామాన్య కాలం. సామాన్య కాలంలో యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను గురించి, యేసు ప్రభు బోధించినటువంటి ఉపమానాలను గురించి, యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి నైతిక విలువలను గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. కాబట్టి క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనందరికీ ఈ 8వ సామాన్య కాలపు ఆదివారం, ఈ వారమంతా కూడా మనందరికీ ఒక గొప్ప సమయం. ఎందుకంటే ఈ యొక్క సమయంలో యేసు ప్రభు స్వయంగా నీతో నాతో మాట్లాడబోతున్నాడు. సమాజంలో మానవుడు ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి నైతిక విలువల గురించి మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరము జీవితం. మనందరికీ కూడా జీవితాన్ని ఒక గొప్ప వరంగా దయచేశాడు. దానికి అనుగుణంగా మరొక గొప్ప వరము మనందరికీ కూడా చక్కగా మాట్లాడడం అనేది కూడా ఒక గొప్ప వరం. చూడండి, సమాజంలో ఎంతో మంది మాట్లాడలేకపోతున్న వారిని చూస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలు వారు మాట్లాడేటువంటి ప్రాయంలో వారికి ఏదైనా కష్టము సంభవించినప్పుడు వారి యొక్క బాధ అంత ఇంత కాదు. కాబట్టి మనందరికీ కూడా, మానవులమైనటువంటి మనందరికీ కూడా దేవుడు బహు చక్కగా మాట్లాడేటువంటి శక్తిని మనకు దయచేశాడు. అదే ఆ భాష, మాట్లాడేటువంటి శక్తి, మాట్లాడేటువంటి భాష, మాట్లాడేటువంటి సంభాషణ ఎలా ఉన్నది, నీ ప్రవర్తన సమాజంలో ఎలా జీవిస్తూ ఉన్నావు, నలుగురిలో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు, కోపంతో మాట్లాడుతూ ఉన్నావా, అహంకారంతో మాట్లాడుతున్నావా, అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నావా అనేటువంటి అంశాల గురించి మొదటి పట్టణంలో మరియు 2వ పట్టణంలో, సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనములు 6 నుంచి చదివినట్లయితే చూడండి, మనం మాట్లాడేటువంటి నాలుక ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించాడు. ఒకసారి చదవండమ్మా. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 6. నాలుక నిప్పు వంటిది, అది యొక్క దోష ప్రపంచము, దానికి నిలయము మన శరీరము, అది మన శరీరం అంతా కూడా మలినము చేస్తూ ఉంది. చాలా చూడండి, నాలుక మన యొక్క జీవితాన్ని అంతా కూడా నాశనం చేస్తూ ఉంది. మనం మాట్లాడేటువంటి భాష చక్కగా లేకపోతే, మనము మాట్లాడేటువంటి సంభాషణ ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ నాలుక ఎంతో మంది కుటుంబాలను, ఎన్నో గ్రామాలను, ఎన్నో రాజ్యాలను కూడా విచ్ఛిన్నము చేస్తూ ఉంది. చూడడానికి 6 అంగుళాలు మాత్రమే ఉంటుంది.
ఒకరోజు ఒక రాజు తన కుమారుని బతుకుండగానే తన కుమారుని రాజుగా చేయాలని నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకున్నప్పుడు తన కుమారుడు తన రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హత కలిగి ఉన్నాడా లేకపోతే జ్ఞానం కలిగి ఉన్నాడా అనేటువంటి అంశాన్ని తన పరిశీలించడానికి తన కుమారుని పరీక్షిస్తూ ఉన్నాడు. తన కుమారుని పిలిచి, ఇదిగో కుమారా, నీవు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకాన్ని పొందబోతూ ఉన్నావు. అందుకు అర్హుడు కావడానికి నేను నిన్ను పరీక్షిస్తూ ఉన్నాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతేనే తప్ప ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించలేవు అన్నప్పుడు తన కుమారుడు తండ్రిని విధయించి అడిగాడు, చెప్పండి తండ్రి గారా, నేను ఏమి చేయాలి అన్నప్పుడు. అప్పుడు తండ్రి చెప్తూ ఉన్నాడు, నీవు ప్రపంచంలో ఉన్న నలుదిశలా వెళ్ళి ప్రపంచంలో ఉన్న అత్యధికమైన ప్రపంచంలో అతి క్రూరమైనటువంటి మృగాలను కావచ్చు, ఒక పక్షిని కావచ్చు, లేకపోతే ఏ ప్రాణి అయినా కానీ తీసుకొని వచ్చినట్లయితే అది నేను నీకు పట్టాభిషేకాన్ని ఇస్తానని చెప్పుకున్నాడు. ఇదిగో నేను నీకు 6 మాసాలకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ సమయము 6 మాసాలు కూడా ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, ఎంతమంది సైనికులైనా తీసుకొని వెళ్ళు, గుర్రాలను తీసుకొని వెళ్ళు, రథాలను తీసుకొని వెళ్ళు, కానీ ప్రపంచంలో అతి డేంజర్ అయినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి క్రూరమైనటువంటి దానిని తీసుకొని రమ్మన్నప్పుడు తండ్రి చెప్పినప్పుడు కుమారుడు విధయించి ఆ విధంగానే ప్రపంచంలో నలుదిశల వెళ్ళి అది గమనించిన తర్వాత అతి క్రూరమైనటువంటి దానిని ఒక పెద్ద పెట్టెలో తీసుకొని 6 మాసాలు గడిచిన తర్వాత తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. తండ్రి నిరీక్షిస్తూ ఉన్నాడు. రాజ్యంలో ప్రజలందరూ కూడా ఏమి తీసుకొని వస్తూ ఉన్నాడో, పులిని తీసుకొని వస్తూ ఉన్నాడా, సింహాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడా, లేకపోతే విషసర్పాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తున్న సమయంలోనే కుమారుడు వచ్చాడు. తండ్రి ముందు ఒక బాక్సును పెట్టినప్పుడు ఆ బాక్సును తెరిచినప్పుడు ఆ బాక్సులో ఇంకో పెట్టె ఉంది. ఆ పెట్టెలో ఇంకొక పెట్టె చివరిన ఒక పెట్టె మాత్రమే ఉంది. ఆ పెట్టెలో చిన్న పెట్టెలో ఒక భయంకరమైనటువంటి నాలుక ఉంది. అతి ఘోరమైనటువంటి మనిషి యొక్క నాలుక తీసుకొని వచ్చాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, కుమారుడు తీసుకొని వచ్చిన తర్వాత ఇది నువ్వు చేసినది ఒక గొప్ప సత్యము, నువ్వు చేసినది కరెక్ట్. అతి భయంకరమైనటువంటిది ఈ మనిషి యొక్క నాలుక. ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసినటువంటి నాలుక, ఎన్నో రాజ్యాలను తగలబెట్టినటువంటి నాలుక, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు కలిగినటువంటి నాలుకను తీసుకొని వచ్చినప్పుడు తండ్రి శబాసన ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు తండ్రి మరోసారి కూడా కుమారుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, కొంత పరీక్షకు గురి చేస్తూ ఉన్నాడు. కుమారా, చివరిసారిగా నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి వస్తువు, మనిషి కావచ్చు, లేకపోతే ఒక పక్షి కావచ్చు, ఒక మృగం కావచ్చు, ఏదైనా కానీ ఒక పువ్వు కావచ్చు, ఏదైనా కానీ ఒక అంత సుందరమైనటువంటి దాన్ని తీసుకొని రమ్మన్నప్పుడు ఆయన తండ్రికి నేయించి మరల వెళ్ళిపోయాడు. రెండవసారి కూడా ఆయన ఆ పెట్టెను మోసుకొని వచ్చి ఆ సైనికుల ముందర, ప్రజల ముందర, తన తండ్రి ముందర పెట్టినప్పుడు తండ్రి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సుందరమైనటువంటి వస్తువు? పూర్వంలో కూడా రాజైనటువంటి మల్లెపూలు తీసుకొని వస్తూ ఉన్నాడా, లేకపోతే ఇంకా విలువైనటువంటి వస్తువులను తీసుకు వస్తున్నాడా అనేటువంటి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగానే కుమారుడు వచ్చే బాక్సును తెరిచాడు. తెరిచిన తరువాత ఆ బాక్సులో ఇంకో బాక్సు చివరిగా చిన్న
బాక్స్లో మళ్ళా నాలుగునే తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగులో వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాక్స్ తెరిచి చూసినప్పుడు తండ్రి తర్వాత ఆ ప్రజలందరూ కూడా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే మరణ నాలుగునే తీసుకొని వచ్చావు, ఏమిటి దీని యొక్క రహస్యము అని అన్నప్పుడు కుమారుడు వివరిస్తున్నాడు. ఇదిగో తండ్రి, ఈ నాలుక ఎన్నో కుటుంబాలను దేవుని మార్గంలో నడిపించింది, ఎన్నో కుటుంబాలకు శాంతి సమాధానాలను చేకూర్చింది, దేవుని ప్రజలకు సేవలు చేసింది, దేవుని యొక్క ప్రజలకు వాక్యాలను బోధించింది అనేటువంటి సత్యాన్ని వివరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము సమాజంలో జీవిస్తున్నటువంటి మనము, ఈ మర్యాదలో జీవిస్తున్నటువంటి మనము, క్రైస్తవ పిల్లలుగా పిలువబడినటువంటి మనము ఎటువంటి నాలుక కలిగి జీవిస్తూ ఉన్నాము, ఎటువంటి మాటలను మనం మాట్లాడుతూ ఉన్నాము, మన మాట్లాడేటువంటి తీరు ఎలా ఉంది, ఇతరులకు హాని కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నామా, ఇతరులను నాశనం చేసేటువంటి మాటలు కలిగి మాట్లాడుతూ ఉన్నామా అనేది మనందరం కూడా ఈరోజు ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకొని మనము ఎటువంటి స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాము, ఎటువంటి సంభాషణలు మనము మాట్లాడుతూ ఉన్నాము. సమాజంలో ఎంతో మంది ప్రజలు తప్పులు చేయగా అమాయకత్వంతో జీవిస్తున్నటువంటి ప్రజలు మన యొక్క సూటుపోటు మాటలతో, చిత్రహింసలు పెట్టేటువంటి మాటలతో మనము వారిని పాలిస్తూ ఉన్నామా, వారి యొక్క జీవితాలను అందరూ సాధిస్తూ ఉన్నామా అనేది మనందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రశ్నించుకోవాలి. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ సంభాషణ, నువ్వు మాట్లాడేటువంటి మాట చక్కగా లేకపోతే నీ ప్రవర్తన, నీ శీలము అంతా కూడా, నీ స్వభావం అంతా కూడా కనబడుతూ ఉంది. కొంతమంది ఇతరులను ఎప్పుడు కూడా హింసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, బాధలకు గురి చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక గొప్ప రచయిత తన చిన్నతనంలో తన తండ్రిని కోల్పోయినప్పుడు తన తండ్రిని తరువాత మిగతా సహోదరులను పోషించుకోవడానికి ఉదయాన్నే లేచి ఒక షాప్లో పనిచేసుకుంటూ మరల 9 గంటలకు తిరిగి వచ్చి మరలా తను పాఠశాలకు వెళ్ళి చదువుకునేవాడు. చదువుకున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ, సమాజంలో ఉన్నవారు ఆయనను ప్రేరణ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ పిల్లవాడు ఉదయాన్నే లేచి షాప్లో పనిచేస్తూ ఉన్నాడు, చాలా చీప్గా పనిచేస్తూ ఉన్నాడు అని ప్రేరణ చేస్తూ ఉన్నారు. అతని గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీద లేనిపోయిన నిందలను వేస్తూ ఆయనను సమాజంలో బతకనివ్వకుండా చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిశ్చయించుకున్నాడంట, ఆ బాలుడు నేను చనిపోవాలి. సూటుపోటు మాటలను తట్టుకోలేక తన హృదయం సంతసిల్లుతూ ఉన్నప్పుడు, పుట్టిన దుఃఖంతో పురిగినప్పుడు ఆ బాలుడికి ఎవరు కూడా సహాయం చేసేటువంటి నాలుకలు కానీ మాటలు కానీ ఎవరు కూడా సహాయం చేయలేకపోతే ఆ బాలుడు చివరిగా మరణించడానికి సిద్ధపడ్డాడంట. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇదిగో నేను ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలు నేను పడలేకపోతున్నాను, ఎంత మంచి చేసినా కానీ ఈ ప్రజలకు చెడే కనబడుతూ ఉంది, నా యొక్క భావనలను చూసి ఓడలేకపోతున్నారు అని ఏడ్చుకుని తల్లితో చెప్పినప్పుడు తల్లి అన్నదంట, అయ్యా, నీవు చనిపోతే అందరూ కూడా ఆకలితో అలవాడించేస్తామన్నప్పుడు ఒక నిమిషం ఆలోచించుకొని తన స్కూల్లో తనకు బోధించినటువంటి టీచర్ ఫోన్ చేసి, నేను చనిపోవాలనుకుంటున్నాను
ఇదిగో బాలుడు, నీవు ఎంతో చక్కగా చదువుతూ ఉన్నావు, చక్కని ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నావు, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు నీవు మంచిగా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు రాసేటువంటి పరీక్షలలో అత్యధికమైనటువంటి మార్కులను సంపాదించుకుంటూ ఉన్నావు, నువ్వు చాలా గొప్పవాడవు అని నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు ఆ బాలుడు మనసు మార్చుకొని తిరిగి ఒక గొప్ప రచయితగా మారిపోయాడట. ఆయన 80 పుస్తకాలను రాశాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో అనేకమైనటువంటి నిందలు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన మొరపెట్టినట్లయితే ఆ ప్రభు మన యొక్క మొరను ఆలకిస్తాడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకుందాం. ప్రభు యొక్క విశ్వాసాన్ని కోల్పోక ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క అడుగుచాడలో జీవించడానికి మనము ఆ ప్రార్థనను చేయాలి.